సినిమా పరిశ్రమను ప్రోత్సహించడమే కాకుండా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ని గద్దర్ గారి పేరు పెట్టడానికి ఒక కారణం ఉన్నది. గద్దర్ ప్రజాయుద్ధ నౌక. గద్దర్ అనే పదం కొన్ని లక్షల కోట్ల మందిని ప్రభావితం చేసి సామాజిక రుగ్మతల మీద యుద్ధం చేయడానికి ప్రోత్సహించిన గొప్ప గలం గద్దర్. గద్దర్ గలం అంటే తెలియని వాళ్ళు ఈ దేశంలో లేరు. గద్దర్ని మొట్టమొదటిసారి తెర మీద చూపించింది నాకు తెలిసినంత వరకు రంగుల కళలో నరసింహరావు గారు ఇక్కడనే ఉన్నారు. బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఆ పాటను ఆ రోజు గద్దర్ చేత చేయించిన నిర్మాత గారు కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు. కళాకారులకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు బండి యాదగిరి రాసిన బండి వెనుక బండి కట్టి ఏ బండ్లో పోతావు నిజాం సర్కారోడ్ అనే పాట నిజాం ప్రభువుల నుంచి విముక్తి కలిగించిన సాయుధ రైతాంగ పోరాటాన్ని ఒక కళాకారుడు ఒక కవి స్ఫూర్తినిస్తే ఒక సామ్రాజ్యాన్ని ఒక చక్రవర్తిని ఓడించి పేదలు ప్రజాస్వామ్యాన్ని సాధించుకున్నారు. అదేవిధంగా గద్దర్ యొక్క ప్రభావితం మొదటి తెలంగాణ ఉద్యమం, మళ్ళీ తెలంగాణ ఉద్యమం, నక్సల్బరీ ఉద్యమం గద్దర్ గలంతో లక్షలాది మంది సమాజంలో ఉన్న సమస్యలను, సామాజిక రుగ్మతలను, సమాజంలో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న వాళ్ళను ఎదిరించే గొంతుకగా గద్దరు నిలబడ్డాడు. అందుకే గద్దర్ ఒక చైతన్యం, గద్దర్ ఒక స్ఫూర్తి. ఆ గద్దర్ స్ఫూర్తితోని సమాజంలో ఉన్న రుగ్మతలని, సామాజిక సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఒక ఆయుధమే సినిమా. సినిమా అత్యంత ప్రభావితమైన శక్తి, ఒక వెపన్. ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఈస్ మూవీ, ఫిల్మ్. వీ కెన్ యూజ్ దట్ ఫిల్మ్ టు ఫర్ రీచ్ ఎనీ గోల్. అందుకే ఈరోజు ఈ ఫిల్మ్ అవార్డ్స్కి గద్దర్ గారి పేరు పెట్టి ఇది డబుల్ ఎడ్జ్డ్ వెపన్. వీ కెన్ యూజ్ గుడ్, వీ కెన్ యూజ్ బ్యాడ్. బట్ గద్దర్ స్ఫూర్తితోని సినీ పరిశ్రమ ఒక సామాజిక బాధ్యతను గుర్తెరిగి సమాజంలో ఉండే సమస్యల మీద పోరాటానికి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉపయోగపడాలి. సామాజిక సమస్యల్ని పరిష్కరించడానికి ఈ పరిశ్రమను వినియోగించుకోవాలని మా ప్రభుత్వము భావిస్తున్నది. అందుకే ఇక్కడున్న సినీ ప్రముఖులకు అందరికీ నా విజ్ఞప్తి, సమాజంలో ఉండే సమస్యల్ని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి మనం సినిమా పరిశ్రమను, సినిమాలను మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నది. నిన్న గద్దర్ అవార్డ్స్ చూస్తుంటే ముఖ్యమంత్రి మాటలు వింటుంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ఇండ్లు కూలగొట్టిండు అంటే ఇండ్లు తగలబడి ఒకడు ఏడుస్తుంటేనట, ఒకడు పోయి ఆడ సుట్టబీడి అంటించుకొని ఆ వేడి కాసుకున్నాడట. నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూస్తుంటే నాకు అట్నే అనిపించింది. ఒక దిక్కు ఆడ ఇండ్లు కూలగొట్టి ఒక యుద్ధ వాతావరణం లెక్క తయారు చేసి ఆయన వచ్చి ఇక్కడ వేదిక మీద కూర్చొని ఏం పాటలు, అబ్బని తీయని దెబ్బ ఆట. అరే ఏం మనిషిరా అయ్యా నువ్వు, అసలు మనిషివా నువ్వు? నీ పక్కకు ఉప ముఖ్యమంత్రి అదే జిల్లాకు బట్టి విక్రమార్క, సిగ్గెట్ల లేదు మీకు? అది కూడా ఎవరి బొమ్మ పెట్టి గద్దరన్న చంప వలగొడుతున్నా కావచ్చు, మిమ్మల్ని కట్టె తీసి వెనక బట్టి పొట్టు కొడుతున్నా కావచ్చు మీ ఇద్దరిని. నా పేరు మీద నారా మీరు గిటువంటి మీటింగ్లు పెట్టి గిటువంటి పాటలు పెట్టి ఒక దిక్కు అక్కడ మీరు బతుకున్న మనుషులను శవాలుగా చేసి పెట్టి నా పేరు మీద 11 కోట్లు పెట్టి గీ పాటలారా మీరు చేసేది దుర్మార్గులారా, లంగలారా, దొంగలారా అని పట్టుకొని కొడుతున్నా కావచ్చు. సిగ్గుండాలి మీకు. ఊ అంటావానా? వంగతోట మలుపట. అరే మీరు పురుగుల పడి సస్తారా అయ్యా మీరు. చెప్తున్నా నేను ఇట్లా మాట్లాడలే కానీ మాట్లాడాల్సి వస్తున్నది. మిమ్మల్ని అట్లా చూసిన తర్వాత తీసేరా గద్దర్ అవార్డులు. ఆ ఇచ్చినాడు నేను కూడా వేదిక మీద ఉండి నీకు చేతులు చేయి కలిపినా కానీ ఇవాళ రిపెంట్ అవుతున్నా. అసలు మీ ఈ దుర్మార్గుల చేతులమే గద్దర్ అన్న అసలు అవార్డులే ఇవ్వద్దు. అసలు ఇజ్జత్ తీసి పడేశారు. నా కుటుంబ సభ్యులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, నాకు బాగా దగ్గర కానీ నాయనా మీరు ఇటువంటి వాటితో మీరు ఐడెంటిఫై కాకండి. పక్కకు పోయి కూర్చొని చేతులు కలిపి నాకు వస్తాయి ఇక ఫోన్లు, నాకు స్టార్ట్ అవుతాయి. నేను కూడా గద్దర్ ఫౌండేషన్ మెంబర్ని కాబట్టి. కానీ ఇన్సల్ట్ అనిపిస్తుంది. గద్దర్ అన్న వ్యక్తిత్వం ఏంది, గద్దర్ అన్న జీవితం మొత్తం చేసిందేంది, వీళ్ళు ఇప్పుడు చేస్తున్నది ఏంది? గద్దర్ అన్న బరాబర్ వాడుతుండే కావచ్చు. అది తెలివంగానే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసిరని తెలివంగానే నేను మెదక్ కోర్టులో నా కేసు ఉండే ఆ పోతనే కార్లే కూర్చొని 2 ముక్కలు పోతవురో రేవంతు
పోతవురో రేవంతు, పేదొల్ల ఉసురు దలిగి పోతవురో రేవంతు, మా బిడ్డల ఉసురు దలిగి పసిగుడ్డుల ఉసురు దలిగి పోతవురో రేవంతు, పేదొల్ల ఉసురు దలిగి పోతవురో రేవంతు, వెలుగు మట్ల ఉసురు దలిగి పోతవురో రేవంతు. బరాబర్ పోతావు రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. నువ్వు చేసింది మామూలు పని కాదు, నీ అయ్యా జాగీర్ కాదు, నీ మంత్రుల అయ్యల జాగీర్ కాదు ఆ భూమి. భూదాన్ భూమి, పేదోళ్ళ గురించి ఉన్నవాళ్ళు, అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వాళ్ళు, గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకున్న ఆస్తిలో ప్రజలకు పంచుమని ఇచ్చినటువంటి భూమిలో 100 గజాలు ఆ పేదోళ్లకు ఉండ నీడలేక రోటీ కపడా और మకాన్ ఒక ఛత్ ఇచ్చేటువంటి ఆలోచనతోని పెద్ద మనిషి 80,000 కిలోమీటర్ల పైన 12 సంవత్సరాలు తిరిగి సాధించినటువంటి భూమిని దుర్మార్గులు మీరొచ్చి భూమి జాగా పిరమైందని చెప్పి కాజేస్తాను చూసినటువంటి రియల్ ఎస్టేట్ బ్రోకర్ గాడు, ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బ్రోకరిజం ఎంత తారాస్థాయికి పోతుంది అనేది నిర్ధారణ చేసి చూపించేసిండు క్లియర్ గా. ఆడ ఇంకొక మాట మాట్లాడతాడు ఆయన మొన్న, ఏంది మీరు రాన్రి బయట దేశంకి అందరు రాన్రి, ఫ్యూచర్ సిటీలా మీకు మీ ఆస్తులకు ప్రాఫిట్లు ఎట్లా రావాలో నేను చూస్తా, నా బాధ్యత అని. అరే నాయనా నువ్వు ఏం మనుషులరా అయ్యా మీరు. అది కొదిక్కేమో అక్కడ పేదోళ్ళ గుడిసెలు గులగొట్టి ఇక్కడ లంబాడలో భూములు తీసుకుంటా. ఏ ఊరు మనం పోయింది సినా కుర్మిద తాండాల పట్టా భూములు మీరే వచ్చి కూర్చొని మీరే చెప్పి మీరే పాదయాత్రలు చేసి దగ్గర తీసుకొని ఓరోరు అలుముకొని ఆ ఫోటోలు తీసి జనాలకు పేదోళ్ళ నాయకుడు అని చెప్పి పోస్టర్లు పెట్టించి ఊరూర తిప్పితే మా ఊళ్ళందరూ నమ్మి నీకు ఓట్లేసిరు కదా, వాళ్ళ భూములు వాళ్ళ పట్టా భూముల కాడికెళ్ళి వేసుకపోతున్నాట. ఈ పెద్ద మనుషులు పెట్టిన భూములు కాకుండా మీరు తెలంగాణలో ప్రతి ఇంట్లో మీరు అనుకుంటున్నారేమో ప్రతి ఇంట్లో చర్చ జరుగుతున్నది, వెలుగుమట్ల చర్చ జరుగుతున్నది. ఆడిబిడ్డను కాల్తో నన్నినోన్ని కాపాడినటువంటి నువ్వు నీ సుట్టపోల్లో కాపాడుతాను చేసినటువంటి ప్రయత్నము ప్రతి ఇంట్లో చర్చ జరుగుతున్నది. 2 నెలలు తిరిగని చంటి పాపను, కళ్ళు కూడా చక్కగా తెరవని చంటి పాపను తన్నిన వాళ్ళ మీద కేసులు పెట్టిన కదా, నీ పాపం పండుతున్నది, నీ ప్రభుత్వం పాపం పండుతున్నది, రాజకీయ వ్యవస్థ పాపం ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థ కూడా పండుతున్నది. కొంతమంది ఆడపోయి కూర్చొని మాట్లాడి చెప్పినోళ్ళు మా అయ్య వస్తే మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని చెప్పినోళ్ళు మేము చెప్పినాం అదే రోజు. మీకు నిజంగా కనుక మీ పార్టీలకు చిత్తశుద్ధి కనుక ఉండేది ఉంటే మీ ఎమ్మెల్యేలంతా వచ్చి బజాట్ల కూర్చోండి, మీ నియోజకవర్గంలో బజాట్ల కూర్చోండి, వాళ్లకు ఇండ్లు వచ్చేదాకా మేము బజాట్లోనే ఉంటామని చెప్పండి మీ ఎమ్మెల్యేలతో అని చెప్పి బహిరంగంగా ఆడ చెప్పొచ్చినాం. మేము అన్ని పార్టీలకు, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉట్టి వచ్చి రిప్రజెంటేషన్స్ కు మేము స్పీకర్ దగ్గర వచ్చి చెప్పినాము, నేను వాళ్ళ షోలే చెప్పినాము, గివిలకు టెలిఫోన్లు చేసినాము, వాళ్ళకు మెమరాండంలు ఇచ్చినాం. ఇవి కాదు, అది బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ సిపిఐ వాళ్ళు కానీ సిపిఎం వాళ్ళు కానీ అసెంబ్లీ అవుతుంది కదా, వెలుగుమట్లో ఇప్పుడు బజాట్ల ఇయ్యాల మనం ఉన్నాం. ఇక్కడ ఉన్నంత సేపట్ల మా అన్న చెప్పిండు ఇంతకు ముందు, ఆడ అప్లికేషన్లు ఇస్తుంటే వేల మంది ఉన్నారు అక్కడ, 1000 మంది. ఒక్కసారి జూమ్ చేసి చూపిండి, జనాలకు చూడాలి, జనాలు చూడాలి, ఒక్కసారి చూడరు. ఇది 1000 మంది కలెక్టర్ ఆఫీస్ ముంగడ నిలబడ్డారు. ఇల్లు రాలోను కలెక్టర్ ఆఫీస్ ముంగడ 1000 మంది నిలబడ్డారు. మీకు కూడా ఈ వీడియోస్ పంపిస్తాము, జనాలు చూడరు ఎంతమంది ఉన్నారో. 311 మందికి ఇయ్యంగానే మామ అనిపించుకోనని యోవని ఖాతాల వాడు మేము వస్తేనే. అరే నాయన 12 ఏళ్ల నుంచి ఆడ కరెంటు లేక నీళ్లు లేక ఈ సంఘాలలో ఓపీటీఆర్ఎస్ వంటి కావచ్చు పేదోళ్ళ సంఘాలలో అందరు కొట్లాడుతున్నాయి, అన్ని ఒక పక్కకు వారేసి ఇక బొట్లు పెట్టుకున్నాడు, డప్పులు కొట్టుకున్నాడు, ఇవే శురువైనాయి. ఇళ్లకు రాగానే గుమ్మడికాయలు కొట్టుడు, మంగళారతులు తిప్పుడు. ఈ ఎక్కడ తమాషారా అయ్యా ఇది? ఏంది ఏడున్నాం ఇదంతా? జనం అంతా చూస్తున్నారు మిమ్మల్ని, మీ డ్రామాలన్నీ చూస్తున్నారు. జనం ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనం ఇడుంటే జైళ్ళలో మగ్గుతున్నారు. పోయి ఆ ఇష్యూ గురించి కొట్లాడేవాళ్ళు జైళ్ళలో మగ్గుతున్నారు. 62 ఎకరాల 7 గుంటలు అది భూదాన్ భూమి. వీళ్ళందరూ 1895 మందికి ప్రొసీడింగ్లతో సహా పంచిరన్ని. అవన్నీ కావాలి కదా, ఏమిటికేం లేదు. మొత్తం ఆ గవర్నమెంట్ రాగానే వాళ్ళు ములాఖాత్ అయినరు. గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు ములాఖాత్ అయ్యారు. అసలు సమస్యనే లేదన్నట్టుగా మామూలుగా అసెంబ్లీకి పోతున్నారు. మంచిగా అసెంబ్లీలో ఎవరి దాడు మాట్లాడుకుంటారు, ఎవరి పనాడు చేసుకుంటారు, ఎవరి ఇళ్లలో పోతున్నారు, దావతులు చేసుకుంటారు, అన్ని నడుస్తూనే ఉన్నాయి.